వచ్చిన మర్నాడే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్ల రూపాయలతో చేస్తాం మూసిని అన్నాడు. మేము పరిశాన్ అయినాం. అరే మొత్తం మధ్యలోకెళ్ళి ఎక్స్ప్రెస్ వే కట్టినా 55 కిలోమీటర్ల పొడవున మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీలా ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేము లెక్కేసినాం. అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది. అది ప్లస్ 4,000 కోట్ల రూపాయలతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్లస్ ఇంకొక 2,000 కోట్లు సుందరీకరణ అన్ని చేస్తే కూడా 16,000 కోట్లలో మూసీ సుందరీకరణ అయిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 1,50,000 కోట్లు అని పదే పదే చెప్తా ఉన్నారు. ఇది మా మాట కాదు, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆయన హైదరాబాద్లో బహిరంగ వేదిక మీద చెప్పినారు 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాను. మేము అసెంబ్లీలో అడిగినాం, అయ్యా మరి 1,50,000 కోట్ల ఖర్చు అంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా మీ దగ్గర ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, ఉంటే దయచేసి చెప్పండి అన్న. 2.5 ఏళ్ళైంది, ఇంతవరకు డిపిఆర్ లేదు, ఇంతవరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ప్రభుత్వం దగ్గర, ఒక ప్రణాళికనే లేదు. కానీ ఇవాళ కింది నుంచి మీది దాకా ఇవాళ ఇండ్లకు రెడ్ మార్కులేసి, ఇప్పుడే ఆ తమ్ముడి బాధ విన్నారు మీరు మహేష్, ఒక ప్రెగ్నెంట్ భార్య ఉంటే 9 నెలల కడుపుతోనుంటే మిమ్మల్ని బయటికి వెళ్ళగొడతామని చెప్పి అధికారులు అనధికారికంగా వచ్చి బెదిరిస్తూ ఉన్నారు. అధికారికంగా నోటీసులు ఇవ్వరు, రెడ్ మార్కులు వేస్తారు, మెడలు బట్టి నూకుతారు, అక్రమ నిర్మాణాలు అంటారు. మరి మీరే ఇచ్చిండ్రు కదా పర్మిషన్లు 2009లో 2004లో అంటే అవన్నీ మాకు తెలియదు, అప్పుడెవడున్నాడో వాడిచ్చిండో మాకు తెలియదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు.